Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert for T9 Hospitals, Vizag branch. గత చేసిన వీడియోస్లో చాలామంది క్వశ్చన్స్ అనేవి అడిగారు. ఈ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి గ్యాదర్ చేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. మెయిన్లీ ఏంటంటే వాళ్ళందరూ ఫెల్లోపియన్ ట్యూబ్స్ బ్లాక్ గురించి అడిగారనమాట. సో ఫెల్లోపియన్ ట్యూబ్స్ బ్లాక్స్ అంటే మేడం రెండు వైపులా ట్యూబల్ బ్లాక్ ఉంటే ఏం చేయాలి, మాకు ఒక్క వక్కే ట్యూబల్ బ్లాక్ ఉంది ఏం చేయాలి, ఇలా క్వశ్చన్స్ అడుగున్నారనమాట. సో మనం ఇవాళ ఫెల్లోపియన్ ట్యూబ్స్ దాని యొక్క అబ్నార్మాలిటీస్ ఉంటే ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నాం. జనరల్లీ మనము ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు రెండు పక్కల ట్యూబులు బాగున్నాయా లేదని టెస్టులు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ టెస్ట్లో మనకి నార్మల్ వచ్చినట్లయితే మనం కంగారు పడాల్సిందేమీ లేదు. కానీ కొంతమందిలో ఏంటి అంటే రెండు పక్కల ట్యూబ్స్ అనేవి బ్లాక్ అనేది వస్తుందన్నమాట. ఈ బ్లాక్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం బ్లాక్ అనేది క్లియర్ చేయగలిగితే క్లియర్ చేయడానికి లాప్రోస్కోపీ ఆపరేషన్ అనేది చేయించుకుని కన్ఫర్మ్ చేసుకుని క్లియర్ చేసుకునే పద్ధతి కూడా అవైలబిలిటీ ఉంటుంది. కొంతమందికి ప్రీవియస్గా వాళ్ళకున్న పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వల్ల కానీ లేదు అంటే అపెండిసైటిస్కి ఆపరేషన్స్ కానీ ఎనీ అదర్ ఆపరేషన్ అసోసియేటెడ్ ఆపరేషన్స్ అయినప్పుడు మన బాడీలో అతుకుల ఫార్మేషన్ అనేది జరుగుతుంటుంది. ఈ అతుకుల ఫార్మేషన్ ఉండడం మూలంగా కూడా ట్యూబ్ బ్లాక్ అనేది జరుగుతుంటుంది. ఇలాంటి కండిషన్లో ట్యూబ్స్ని అతుకుల్ని తొలగించడం అనేది కష్టంగా మారుతుంది. ఇలాంటి కండిషన్స్లోనే తప్పనిసరిగా పేషెంట్ ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని కండిషన్లో ఒక ట్యూబ్ అనేది బ్లాక్ అనేది ఉంటుందన్నమాట. బ్లాక్ ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే న్యాచురల్గా కొన్ని రోజులు ట్రై చేయమని చెప్తాము. ఇన్ కేస్ వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతే ఓవులేషన్ ఇండక్షన్ అంటే చిన్న మెడిసిన్స్ ద్వారా మనం ఫాలో అప్ అవుతాం. అసలు ఎటుపక్క ఎగ్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా ఫాలో అప్ అయ్యి ఆ ఎగ్ రిలీజ్ అయిన టైంలో న్యాచురల్గా కలమని చెప్పడమో లేదు ఐఓఐ పద్ధతిలో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడమో చేయడం అనేది జరుగుతుంది. సో కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, అంటే ట్యూబుల్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనమాట. ఆ న్యాచురల్గా వచ్చినప్పుడు వాళ్ళు ఏంటి అంటే సరిగ్గా చూపించుకోవడం మూలంగా ట్యూబ్ అనేది తీసేయాల్సి వస్తుంది అనమాట. లాప్రోస్కోపీ కానీ ఆపరేషన్ కానీ ట్యూబ్ తీసేసినప్పుడు ఇంకో పక్క ట్యూబ్ ఎలాగుందో కూడా చెక్ చేసుకుంటారు. కానీ ఆ ఒక్క ట్యూబ్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రావడలేదు అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ట్యూబ్ అనేది ఏదైతే ఉందో అది నార్మల్గా ఉందా లేదా అని ఖచ్చితంగా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిందే. ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత అది నార్మల్గా ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా పాసిబిలిటీ అవుతుంది. లేదంటే చాలామంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళు అలాగే ఒక 6-7 ఇయర్స్ పాటు ట్రై చేసి రాలేదని వస్తారు. అప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే ఏంటి అంటే ఆ ట్యూబ్ కూడా బ్లాక్ ఉంది అనే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ ట్యూబ్ అనేది ప్రాబ్లము చిన్న ప్రాబ్లంగా కనిపించినప్పటికీ ఫెల్లోపియన్ ట్యూబ్స్ అనేవి నార్మల్గా లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది రాదు. కాబట్టి ట్యూబ్ టెస్ట్ చేయించుకోవడము లేకపోతే లాప్రోస్కోపీ ద్వారా ట్యూబ్ ఓపెన్ చేయించుకోవడం కానీ లేదు కంప్లీట్లీ మనకి పాసిబిలిటీ లేకపోతే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవడం కానీ చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.